ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారి కోసం ఏదైనా ఒక స్కీమ్ తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఆసుపత్రి ఖర్చులకు ఇబ్బంది పడే వారి కోసం ముఖ్యంగా 70 ఏళ్లు పైబడిన వారికి ఒక స్కీమ్ అందుబాటులో ఉంది. అదే ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన. ఇక్కడ 70 ఏళ్లు పైబడిన వారికి ఇతర ఏ అంశాలు ప్రాతిపదికగా తీసుకోకుండా దేశవ్యాప్తంగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తోంది. ఇక్కడ 5 లక్షల వరకు విలువైన వైద్య చికిత్స పొందొచ్చు. 70 ఏళ్లు పైబడిన వారికి ఒక కార్డు అందిస్తోంది. ఈ కార్డుంటే చాలు ఈ పథకం ప్రయోజనాలు పొందవచ్చు. దీన్ని ఆయుష్మాన్ వయవందన కార్డు పేరిట అందిస్తోంది. నేషనల్ హెల్త్ అథారిటీ ఈ స్కీమ్ ను అమలు చేస్తుందని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన అన్ని ప్రైవేట్, ప్రభుత్వ, కార్పొరేట్ ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్స పొందవచ్చు. ఇక్కడ క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది. అంటే మీరు ముందుగా కూడా ఎలాంటి డబ్బులు చెల్లించక్కర్లేదు. ఆయుష్మాన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా కూడా ఈ పథకం కోసం అప్లై చేసుకోవచ్చు. లేదా పీఎం జన్ ఆరోగ్య యోజన అని గూగుల్లో సెర్చ్ చేసి బెనిఫిషియరీ పోర్టల్ ఓపెన్ చేయాలి. బెనిఫిషియరీ లాగిన్ చేసుకుని మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. తర్వాత కొన్ని వివరాలు నమోదు చేస్తే మీ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. లాగిన్ అయ్యాక మీ రాష్ట్రం పేరు సెలెక్ట్ చేసి ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. మీరు నేరుగా లబ్ధిదారుడు అని కనిపించకపోతే ఓటీపీ ధృవీకరణతో ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇతర పూర్తి సమాచారం నింపాక ఫామ్ సబ్మిట్ చేయాలి. తర్వాత మీరు అక్కడే ఆయుష్మాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునే వీలుంటుంది. ఇందులో ఉచిత వైద్యంతో పాటు సర్జరీలు, మెడిసిన్ కూడా అందిస్తుంది. భారత శాశ్వత నివాసితులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఈ పథకాన్ని 2018 సెప్టెంబర్ 23న కేంద్రం లాంచ్ చేసింది. ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుండా 70 ఏళ్లు పైబడిన అందరూ ఈ స్కీమ్ కు అర్హులే. చాలా మంది సరైన అవగాహన లేక ఈ పథకం ప్రయోజనాల్ని పొందలేకపోతున్నారు. మీ సేవా కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్లోకి వెళ్లి కూడా అప్లై చేసుకోవచ్చు. ఏడాదికి 5 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. ఎక్కడైనా వైద్యం చేయించుకోవచ్చు. ఇక్కడ ఏదైనా హాస్పిటల్లో ఈ స్కీమ్ కింద వైద్యం అందించకుంటే టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.